శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రామయ్య కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యంగా పద్మానగర్ ఫేజ్ 2లోని నారాయణ క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత నిష్ఠతో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాల హోరులో స్వామివారి కళ్యాణ క్రతువు కన్నుల పండుగ సాగింది. సుమారు 2000 మంది భక్తులు ఈ వేడుకకు హాజరై సీతారాముల దివ్య రూపాన్ని దర్శించుకుని పునీతులయ్యారు. కళ్యాణోత్సవం అనంతరం స్థానిక భక్తుల సహకారంతో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పద్మనగర్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో నారాయణ క్షేత్రం కిక్కిరిసిపోయింది. రామనామస్మరణతో కుత్బుల్లాపూర్ ప్రాంతం ఆధ్యాత్మిక వనాన్ని తలపించింది. दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. जय श्रीमन्नारायण. పద్మానగర్ ఫేజ్ 2 చింతల్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీ నారాయణ క్షేత్ర దేవాలయంలో గత 5 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాముడు ఎలా జీవించాలి మానవుడు అని మనకు సాటి చెప్పినటువంటి భగవంతుడు రామచంద్రస్వామి, అదేవిధంగా మనం భక్తులందరికీ కూడా ఆ యొక్క మార్గంలో ఉండాలి అని చెప్పి, భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో ఉండాలి అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్క ఆరాధనలు విశేషంగా చేస్తూ, అలాగే భక్తుల సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అలాగే భక్తులకు ఇంకా ముందరికి వెళ్ళాలి, మనము ఎలా అయితే భగవంతుడి యొక్క సన్నిధికి మనం చేరగలుగుతామో ఆ విధంగా మనం ఇక్కడ ఆరాధనలు చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ, అలాగే మన కాలనీలో ఉండేటువంటి ప్రతి ఒక్క భక్తులు, ఇతర కాలనీలో ఉండేటువంటి వారు ప్రతి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందుకుంటూ ఉన్నారు. ఈ యొక్క రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి సుమారుగా ఒక 2000 నుంచి 2500 మంది వరకు భక్తులు పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది, అలాగే అన్నప్రసాదాన్ని కూడా మన భక్తుల సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా ఈ యొక్క అన్నప్రసాదాన్ని చేయడం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామి మేము అన్నదానానికి ఏదో ఒక మా శక్తి రూపకంగా అందిస్తాము అని చెప్పి వస్తు రూపేణ అలాగే ధన రూపేణ సహకరిస్తూ ఈ యొక్క అన్నప్రసాదాన్ని కానివ్వండి, అలాగే కళ్యాణ మహోత్సవాన్ని కానివ్వండి మేము వైభవంగా చేయడానికి వారందరూ కూడా తోడ్పడుతూ, వారందరూ కూడా ఉన్నతంగా ఉండాలి, రానున్న కాలం కూడా వారి ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కన్నా ఉన్నత స్థితికి వెళ్లి భగవంతుడి సేవలో ప్రతి నిత్యం కూడా ఉండి భగవంతుడి సాన్నిధ్యం పొందాలి అని మేమందరం కూడా రామచంద్ర ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే భక్తులంతా కూడా మాకు సహాయ సహకారాలు చాలా చక్కగా అందిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.